రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. రుద్రాంగి గ్రామానికి చెందిన గౌతమి అనే గర్భిణికి 9 నెలల 4 రోజులు పూర్తవడంతో ఇబ్బందిగా అనిపించడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్ అందుబాటులో లేరని చెబుతూ గర్భిణిని ఆసుపత్రిలో చేర్చుకోకుండా నర్సింగ్ సిబ్బంది బయటికి పంపిన ఘటన జరిగింది. అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి వద్దనే ఇలా జరగడంతో గర్భిణి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గర్భిణి మరో 108 అంబులెన్స్ లో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. ఇక వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెల రోజులుగా గైనకాలజిస్ట్ అందుబాటులో లేరని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రసూతి సేవల కోసం వచ్చే మహిళలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని అంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో అత్యవసర కేసులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. నైట్ డ్యూటీ డాక్టర్లు ఎక్కడ ఉన్నారు, అత్యవసర సమయంలో ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వేములవాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆది శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ విపుగా కీలక పదవిలో కొనసాగుతున్నారు. అలాంటి కీలక నాయకత్వం ఉన్న నియోజకవర్గంలోనే కనీస అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే పెద్ద ఆధారం. అలాంటి ఆసుపత్రుల్లోనే అత్యవసర సేవలు అందుబాటులో లేకపోతే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే గైనకాలజిస్ట్ను నియమించి అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ అలా డీజిల్ లేదమ్మా, మధ్యలో అయిపోతే ఇంకా మాకు ఇష్యూ అవుతుంది, మాకు ఇబ్బంది. ఇప్పుడు బండి రెడీ ఉంది వేములవాడ, ఇక్కడ మీరు అడ్మిట్ చేసుకోండి కదా. రిఫర్ చిట్టి లేని ఇప్పుడు సిరిసిల్ల ఎట్లా అవుతారు? రిఫర్ చిట్టి లేని ఎట్లా అవుతారు సిరిసిల్లకి? మరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మేడం? మరి ఇంత ఏరియా హాస్పిటల్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు మాకు రూల్స్ ట్యాబ్లేమో వేములవాడ ఏరియా హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ఇంత ఇబ్బంది పెడుతురేంది మేడం అసలు? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినాం, ఇక్కడ అడ్మిట్ చేసుకొని రిఫర్ షీట్ లేనిది ఇప్పుడు వేరే వెహికల్ తీసుకెళ్లారు. లేదన్నా, ఇప్పుడు శిక్షలో ఎంత అంటే వాళ్ళు చేసుకుంటారు కదా, అక్కడనే ఉంటుంది మేడం. మేడం మీరు కంప్లైంట్ చేసుడు కాదు, ఫస్ట్ ప్రాబ్లం చెప్పండి. నేను ఏమన్నా సార్ వాళ్ళు నేను మాట్లాడి ఇవ్వండి, మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తూ? నేను కంప్లైంట్ చేయడానికి రాలేను. రిఫర్ చిట్ ఇవ్వండి, వేములవాడ వెహికల్ తీసుకెళ్తారు. వేములవాడ వెహికల్ ఉందని చెప్పండి మేడం. నేను ఆ మాట అనలేను. మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. సిస్టర్ మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. మీరు కంప్లైంట్ చేస్తారు సార్కి, నేను అట్లా అనలేను. ఒకసారి నేను మాట్లాడతా, వినట్లే. నేను ఏం వినలేను మేడం, మీరు ఏం చెప్తారు? కంప్లైంట్ చేస్తున్నా మీద మీరు. ఇది కరెక్ట్ కాదు సిస్టర్, మీరు నా మీద కంప్లైంట్ చేస్తారు. మీ సార్కి మీరు కంప్లైంట్ చేస్తారు. ఏ సార్? ఏ సార్? మీరు ఏ సార్కి చెప్పారు? సార్ పేరు ఏం పేరు? మీరు కంప్లైంట్ చేస్తున్నా మీద. నేను ఏమన్నా ఫ్యూల్ లేదు మాకు ఇప్పుడు నియర్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి కదా మేము. డ్యూటీ డాక్టర్ ఉన్నారన్నారు కదా, మీరు తీసుకోండి, చూపెట్టండి. ఇప్పుడు ఒకటి వేరే వెహికల్ రావాలంటే రిఫర్ చిట్ కావాలి. ఇప్పుడు నేను వెళ్ళాలంటే ఇప్పుడు నియర్ బై నేను వేములవాడ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాను. చెప్పండి సిస్టర్, వాళ్ళు వేములవాడ వెళ్తా అంటే సెలెక్ట్ చేసిన. పేషెంట్ దించుకోండి. ఇప్పుడు ఫ్యూల్ చెప్పరమ్మ. సార్ మేము ఇక్కడ వేములవాడ హాస్పిటల్ వచ్చినాము, పెయిన్స్ వస్తున్నాయని. ఇక్కడ మేడం లేదని అంటే మరి అంబులెన్స్ ఫోన్ చేయాలన్నా కానీ ఆన్లైన్ తీసుకుపోను అంటారు. ఇక్కడ బాగా వాళ్ళు నెల 15 రోజుల నుంచి మేడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డ్రైవర్ అయితే నేను వాళ్ళ మీకు కోపడ్డా? డ్రైవర్ కోపలేడు. మనం ఇక్కడ చూసి చెప్పులేను అన్నా కానీ మేము భర్తీ చేసుకోము, మేడం లేని మేము ఇంట్లో ఉంచాము, ఇక్కడ తీసుకుపోతాను.
ఇప్పుడు మీరు ఫోన్ ఇంకో అంబులెన్స్ రెడీ ఉందని చెప్పారు కదా, ఈ అంబులెన్స్ ఇక్కడికి అని చెప్పిన ఇంకో బండి వచ్చిందిగా, మీరు అన్నాక ఏంటంటే అంబులెన్స్ వచ్చిందిగా. మళ్ళీ మేడంకి ఏం చెప్పినాం? అంబులెన్స్ సార్ వేరే అంబులెన్స్ ఫోన్ చేయమన్నా కానీ చేయలేరు. ఆ సార్ చేసిండు, పోతున్నాం ఇప్పుడు మేము తిరుసలో పోతున్నాం మళ్ళీ. సరే అమ్మా. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.